'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' అని పేరు పెట్టడంలోనే ఒక విభిన్నత చోటు చేసుకుంది. దీనికి హీరో సుహాస్. 132 నిమిషాల ఈ సినిమా ఒక కామెడీ అండ్ డ్రామా జనర్ కిందొచ్చింది. ఫిబ్రవరి 2, 2024 శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమాకి ఒక రోజు ముందే ప్రీమియర్ అంటే ఫిబ్రవరి 1నే గురువారం రోజు ప్రీమియర్ పడింది కొన్ని థియేటర్స్‌లలో. అక్కడ కూడా ఫుల్ కావడం విశేషం. పెయిడ్ ప్రీమియర్స్. ఇక సెట్ ఇన్ ద ఎర్లీ 2000స్ అంటే 2000 సంవత్సరంలో జరిగే కథ. అంటే 24 ఏళ్ల కింద కథ అన్నట్టుగా ఈ అంబాజీపేటలో జరిగినటువంటి కథ. ఇది బేస్డ్ ఆన్ సమ్ రియల్ ఇన్సిడెంట్స్ అని పెట్టుకొని మల్లికార్జునరావు అండ్ పద్మావతి లీడ్ లైఫ్స్‌గా ట్విన్స్. మల్లికార్జున్ అంటే మల్లి, పద్మావతి పద్మ. వీళ్ళిద్దరూ కూడా ఒకటేసారి పుట్టిన ట్విన్స్. అక్క మల్లి, మల్లికి అక్క ఎవరు పద్మ. ఆమె టీచర్‌గా పనిచేస్తుంటే ఆమె పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఊర్లో వెంకట్ అనే ఒక అతను ఆమెని ఉంచుకున్నాడని చెప్పి ప్రచారంలో ఉంటుంది. కానీ నిజంగా ఉంచుకోడు అతను. ఆమె అర్హతతోటే ఆమె వచ్చినా కూడా మంగలి కులానికి చెందినటువంటి ఆమె తమ్ముడేమో మంగలి షాప్‌లో పనిచేస్తుంటాడు తండ్రి దగ్గర. తండ్రి కూడా మంగలి అతను. సో, వీళ్ళేమో ఒక ఊర్లో మోదు మోదు గొప్పవాళ్ళన్నట్టుగా వాళ్ళు. సో, గోపరాజు రమణ వచ్చేసి ఒక బ్యాండ్ మేళానికి అధినేత. శివాని నాగారం హీరోయిన్‌గా నటించింది. ఈ విలన్ వెంకట్‌కి చెల్లెలామె. ఇక సుహాస్ వచ్చి మల్లి పాత్రలో రాణించాడు. ఈ సినిమాకి దుష్యంత్ అనే నూతన దర్శకుడు, దుష్యంత్ కటకేనరి అనే అతను కటికనేని. కటికనేని దుష్యంత్ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, ధీరజ్ ముగిలేని ప్రొడ్యూసర్ కాగా, బన్నీవాసు ఈ సినిమాకు సహకరించి విడుదల చేయగా, గీతా ఆర్ట్స్ GA2 బ్యానర్ మీద రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకట్టుకోగా, సుహాస్ స్టెప్స్ కూడా విభిన్నంగా ఉండి అద్భుతంగా అనిపించాయి మనకు. మంచి ఈజ్ చూపించాడు. ఇక వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని ఒక రేంజ్‌లో నిలబెడితే, కొడాలి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. అట్లాగే వెంకటేష్ మహా ప్రెజెంటర్‌గా నిలబడ్డాడు. వెంకటేష్ మహా అంటే మనకు తెలిసిందే కదా! కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్. సో, ఈ సుహాసు ముందు కలర్ ఫోటోలో ఒక ఓటీటీ ఛానల్ ద్వారా ముందు బయటికొచ్చి ఓటీటీ ద్వారా బయటికొచ్చి, ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ ద్వారా ఒక సెమీ హిట్ కొట్టి, ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక పెద్ద హిట్ కొట్టినట్టే ఈ సినిమాతో. ఎందుకంటే ఇది GA2 బ్యానర్ నుంచి రావడమే ఒకటి ఫస్ట్ ఇది. సో, ఇందులో మనకు నా ఆర్టిస్టులుగా గోపరాజు రమణ క్యారెక్టర్ బావుంది. అట్లాగే అనిత మనకి 'ఫిదా' సినిమాలో చేసినటువంటి అనిత ఈ సినిమాలో ఒక మెయిన్ లీడ్‌లో నటించి నగ్నంగా నటించింది. అంటే పాత్ర ప్రకారంగా నగ్నంగా నటించినట్టు భ్రమ కలిగించింది. మనకు నగ్నంగా కనబడినంటే మనకు తొడలు, కాళ్ళు మనకి జస్టు కూర్చున్నడం మనం చూపిచ్చారు. కాకపోతే ఆ ఎఫెక్ట్ మాత్రం నిజంగా నగ్నంగా ఉన్న ఎఫెక్టే తీసుకొచ్చాడు డైరెక్టరు. సో, మొత్తానికి నటిగా ఆమె చేయడం సాహసమే. ఎందుకంటే జనరల్ ఫ్యామిలీ రోల్స్ చేసే అనిత ఈ పాత్ర చేయడం సాహసమే. చేసింది తను. సో, ఓ సైడ్ నుంచి సెడ్యూసింగ్‌గానే చూపిచ్చారు. తొడలు కనబడేటట్టుగా. సరే మొత్తానికేంటంటే ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న ఎఫెక్ట్ మాత్రం ప్రేక్షకులకొస్తుంది. కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి కళ్ళలో నీళ్లొచ్చే సన్నివేశం అనమాట అది. సో, కథేంటంటే స్థూలంగా ఒక మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసేటువంటి మల్లి, ఆయనకొక అక్కుంటుంది. ట్విన్స్ వీళ్ళు. ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటుంటారు. బయట మంచాలేసుకొని పడుకుంటుంటారు హ్యాపీగా. అంటే ఫ్యామిలీ అంతా ఒక మంచి ఫ్యామిలీ. ఒక తల్లి, తండ్రి, మళ్ళా అతను మంగళ షాప్‌లో పనిచేస్తూ సొంత షాప్ ఉంటుంది. ఇలా అప్పు తీసుకుంటుంటాడు వెంకట్ అనే ఒక మోదుపరి దగ్గర ఊరు పెద్దలాగా ఒక వ్యక్తి. వాళ్ళ తమ్ముడు ఒక రౌడీ, వీడొక రౌడీ. సో, వీళ్ళకి ఇన్స్‌పెక్టర్ సహకారం ఉంటుంది. ఈ రకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మల్లిని అప్పుడప్పుడు వచ్చి లెక్కలు రాయమని, పద్దులు రాయమని చెప్తూ ఉంటాడు. పద్దా అని చెప్పేసి తల్లి పిలుస్తుంటేనే ఒప్పుకొని ఆత్మాభిమానం గల వ్యక్తి పద్మావతి, పద్మ. సో, అటువంటి పద్మను ఒకరోజు ఏం చేస్తారంటే లోపల సిమెంట్ బస్తాలేస్తుంటే, సిమెంట్ బస్తాలు ఎయొద్దని అడ్డుకున్నందుకు కోపంతోటి ఆమె చీరను తగలబెట్టి లంగాను లాగేసి, తర్వాత బ్లౌజును చింపేసి, ఆటిని కూడా తగలబెట్టేసి, బయటకి ఎట్లా రేపు పొద్దున్న తలపెట్టేసి బయట నుంచి పిల్లలొచ్చి నగ్నంగా చూస్తారు నేను, నీ ఇజ్జత్ పోతుందని చెప్పేసి బుక్‌తో సహా ఆమెను చూస్తాడు. సో, ఈ రకంగా నేను గమనించాను. నన్ను చూసేసాడని చెప్పి బాధపడు అట్లే ఏడ్చుకుంటూ కూర్చుంటే, గోడ మీద బూతు బొమ్మలు నల్లతోటి ఒకటి దించిపోతే, దానికి బట్టలేయడానికి పెయింటింగ్ రోజేస్తూ ఉంటాడు. ఆమెని ఇష్టపడ్డ మన 'పుష్ప' ఫేమ్ నటుడు. మనకు 'పుష్ప' ఫేమ్‌లో తెలుసు కదా! అతను చేసినాడు. అతను మంచి పాత్ర చేశాడక్కడ. జగదీష్. సో, జగదీష్‌కి 'పుష్ప' తర్వాత మళ్ళీ అంతకన్నా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది. 'పుష్పనే' అసలు లైఫ్ ఇంకెంత మంచి సినిమా ఇంకా మళ్ళీ 'జగదీష్‌కొస్తుందో లేదో' అనుకుంటే, అంతకన్నా మంచి సినిమా ఈ క్యారెక్టర్‌లో పడింది. ఆ క్యారెక్టర్ రూపంలో పడింది. ఆ క్యారెక్టర్ కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతను ఈమెని ఇష్టపడుతుంటాడు. ఎవరిని మల్లి అక్కని ఇష్టపడుతుంటాడు. ఆ విషయం అతను గమనించి నువ్వు చెప్పు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడతను. వాళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు కలుసుకోమని. కానీ ఈలోపే జరిగేదంతా జరిగిపోతుంది. ఆమె బరువతలు అక్కడ నిలబడి నువ్వు లోపలికి ఇక్కడ రాకూడదు అనంటే, అప్పుడు ఆయన తన షర్ట్ ఇచ్చి
తన బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేస్తాడు ఆమెని పరువు కాపాడి. సో, ఆ తర్వాత ఇద్దరి డ్రైవర్‌ది జరుగుతుంది. పిచ్చల మీద తంతుంది అతను. కాళ్ళ మీద కడుపున తన్నంటే ఊరందరూ పిచ్చల మీద తన్నాడు అన్నట్టు అనుకుంటాడు విలను. అవమానంతో ఆమెను చంపేసి నీళ్ళలో ఏసేసి చంపేసి, ఆ లాస్ట్‌కు ఆమె పేరే రద్దు చేస్తారంటే ఈ నా ప్రియురాలు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అన్నతోటి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పడగల హీరో అని చెప్పి వేరే అతన్ని పెళ్లి చేసుకొని పాపని కన్న తర్వాత ఆమెకు గూడా పద్మ అని పెట్టడంతో క్లైమాక్స్. సో, ఇది చెప్పడం కథ చెప్పినా కూడా మనకి ఈ సినిమా ఓపెనింగ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో అతను పరిగెత్తు వెళ్తూ ఇతని కథ అని చెప్పి మొన్న ఇదంతా కూడా బయోగ్రాఫికల్‌గా తీసుకొచ్చి మళ్ళా ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి చేసే తీరు బాగుంది. ఊర్లలో ఒక మంగళకత్తిని ఏ రకంగా వాడతారు. అతను మంగళకత్తి పట్టుకొని తన అక్కను నగ్నంగా చూశాడు వాడు అని చెప్పేసి కోపంతోటి అతని మీద దాడికెళ్ళినప్పుడు అందరూ కలిసి అతనికి గుండు గీయడము. ఆ తర్వాత నిజంగానే లైట్‌గా ఇలా నాకు గుండు పెరిగినట్టుగా ఎంటికలు లైట్‌గా పెరిగిన తర్వాత అతను నటించడం సుహాస్. అట్లా ఆ అప్‌కమింగ్ యాక్టర్ కాబట్టి అతను చేయగలిగాడు. అతని డాన్సులు గాని, పెర్ఫార్మన్స్ గాని సుహాస్ చాలా పెద్ద రేంజ్‌లో చేశాడు. థియేటర్‌లోంచి వస్తూ ఒకతను కామెంట్ విన్నాను. సైలెన్స్‌గా వచ్చి ఈడేంట్రా హిట్లు కొట్టేస్తున్నాడని సుహాస్‌ని కామెంట్ చేయడం నాకు నచ్చింది. ఎందుకంటే అతను టాలెంట్‌ని మెచ్చుకున్నాడతను. అంటే కలర్ ఫోటో తర్వాత మళ్ళీ రైటర్ పద్మభూషణ్ తర్వాత వరుసగా ఇప్పుడు అంబర్జీపేట మ్యారేజ్ బ్యాండ్‌తోటు ఒకటేసారిగా సక్సెస్ రేట్‌లోకొచ్చేసాడు సుహాస్. మరి మొఖం అందం ఎట్లా ఉంది? మొఖం కలర్ ఎట్లా ఉంది? అనేది కాకుండా రజనీకాంత్ లాగా అతను నలుపు ఉన్నా గూడా అత ఆకట్టుకునే ఈజుంటే సినిమాల్లో రాణిస్తారన్న దానికి మరొక ఉదాహరణగా నిలిచాడు సుహాస్. సో, మొత్తానికేంటంటే ఈ దర్శకుడు 'దుష్యంత్ కటికనేనికి' గూడా మంచి ఫ్యూచర్ కనిపించింది. అట్లాగే ఈ సినిమాకి మెయిన్ హీరో ఎవరంటే 'శేఖర్ చంద్ర' మ్యూజిక్. అద్భుతంగా పాటలు బాగున్నాయి. బాగా తీశారు. సో, ఇక్కడ 2 కథలనమాట. సైమల్టేనియస్‌గా ఇప్పుడు 'జగదీష్‌కిను' ఈ అమ్మాయికి ఒకటి లింక్ పెట్టారు. అంటే ఆ అమ్మాయి అంతర్లీనముఖంగా వన్ సైడ్ నుంచి లవ్ చేస్తూ ఉంటాడు జగదీషు. తర్వాత ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిందని ఇండైరెక్ట్‌గా చెప్పి, ఆ తర్వాత ఆ అమ్మాయి మృత్యువు. ఆ రకంగా తర్వాత బోరున ఏడ్చడము, కొబ్బరికాయతోటి విలన్ని కొట్టి చంపి, "ఎట్లా చంపాలనిపించిందిరా నీకు పద్మని" అని చెప్పేసి అనడము, అదంతా జగదీష్ చాలా చేశాడు యాక్టింగ్. అట్లాగే సుహాస్‌కి మళ్ళీ ఇతని చెల్లెలికి పెట్టారు. ఆమె ఎవరు 'శివాని నాగారం.' ఆమె గూడా బాగుంది. ఆమెకి ఇంకొక మరదలు ఉన్నటువంటి వ్యక్తి ఒక లేడీ ఉంటే ఆమెకి చెల్లెల్లాగా అనుకున్నానన్నప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఈమెకి లవ్ లెటర్ రాసినప్పుడు ఆమె ఏడవడము, ఇవన్నీ గూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. బాగా సహజంగా, చాలా సహజంగా తీశాడు. ఆ తల్లి పాత్ర చేసిన ఆమె గూడా సుహాస్‌కి తల్లి చేసిన పాత్ర ఆమె గూడా చాలా రెగ్యులర్‌గా సహజంగా తండ్రి పాత్ర చేసినట్టు గూడా ఒదిగిపోయారు క్యారెక్టర్స్‌లో. అంటే డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. 'బన్నీవాసు' బాగా సెలెక్ట్ జేసి ఇట్లాంటి ఒక మంచి సినిమాని వెంకటేష్ మాతో కలిసి ఈ సినిమాని సమర్పించి 'జిఏ 2లో రిలీజ్ జేయడమే ఈ సినిమా యొక్క ఫస్ట్ సక్సెస్. 'ధీరజ్ మొగిలినేని' సక్సెస్ సాధించాడని చెప్పాలి ఈ సినిమాతో. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా, ఆఖరికి ఆ అనితకు నగ్నంగా కూర్చున్న సీన్‌లో మనకక్కడ నగ్నం కనబడకున్నా కూడా, ఆ నగ్నం ఎఫెక్ట్ తీసుకొచ్చి మొత్తానికేంటంటే, ఆ బాధ కలిగేటట్లు. తర్వాత ఆమె నాకు అక్రమ సంబంధం అంటగట్టారు. ఇది అక్రమ సంబంధం కాదు. నా ఆత్మ మన మీద కొట్టిన దెబ్బ అని చెప్పేసి, ఆమె ఒక కొత్త రకంగా నిరసన వ్యక్తం చేయడము. తర్వాత మా ఇంట్లో పెళ్లి కుదిరింది. వాళ్ళ అన్న హీరోయిన్ పెళ్లి చేస్తే నేను చంపేశారు నేను ఒప్పుకోకపోతేనే. కాకపోతే నీ గురించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ అమ్మాయి గనుక పుడితే లక్ష్మి అని పెడతాను. ఇతను హీరో అంటే. అబ్బాయి గనుక పుడితే నీ పేరు పెడతానని ఆమె అని లాస్ట్‌కి పోతే ఈళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క పేరే ఆమె పద్మ అని చెప్పి కూతురుకి పెట్టుకోవడం ఒక ట్విస్ట్. సో, మొత్తానికేంటంటే సినిమాలో గోపరాజు రమణ మ్యారేజ్ బ్యాండ్ క్యారెక్టర్స్ అవన్నీ మొత్తం వీరు మ్యారేజ్ బ్యాండ్ తర్వాత అమ్మాయిలు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ హిట్ పాటలతో మ్యారేజ్ బ్యాండ్ కొట్టడము, సెల్ ఫోన్‌కు రబ్బర్ బ్యాండ్ ఉండడము, సహజంగా ఒక రూ. 1000 సెల్ ఫోన్ కొనుక్కోవడము, ఇతను డబ్బా ఫోన్‌కి ఆమె ఫోన్ చేయడము, ఇవన్నీ కూడా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా దర్శకుడు చాలా అద్భుతంగా 'దుష్యంత్ కట్కినేని' తీశాడు. ఒక మంచి సినిమా డోంట్ మిస్ టు సీ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో నంబర్ 1 అని ఘంటాపథంగా చెప్పొచ్చు మనం. సో, ఈ సినిమా పోటీల సినిమాలుగా నిలబడ్డ అన్ని సినిమాల మీద గూడా ఈ సినిమా ఒక మంచి సినిమాగా నిలబడింది 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.' సుహాస్ నట జీవితానికి మరొక మంచి మైలురాయి అని చెప్పాలి ఈ సినిమా. సో, ఓవరాల్‌గా ఏంటంటే సుహాస్ పెర్ఫార్మన్స్‌కిను 'శివాని నాగారం' తర్వాత 'గోపరాజు రమణ' ఆ మిగతా నటినటులందరూ గూడా బాగా ముఖ్యంగా 'జగదీష్‌కి' మంచి పేరొస్తుంది ఈ సినిమాకి. సో, 'దుష్యంత్ కటికనేనికి' మంచి పేరొస్తుంది దర్శకుడిగా. సో, 'శేఖర్ చంద్ర' సినిమా నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మంచి సినిమా. సో, ఈ సినిమాని చూడండి ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక పల్లెటూరులో ఒక ఇల్లు, ఒక డబ్బులున్నోళ్ళ ఇల్లు, ఒక మంగళ షాపు, ఒక పోలీస్ స్టేషన్. 4 సెట్‌లు ఇంతే. ఇది 4 లొకేషన్స్‌లోనే ఎక్కడ సెట్‌లు గిట్లు లేకుండా అక్కడే డాన్సులు చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చిన సినిమా ఇది. 4/5 ఇస్ మై రేటింగ్. ఒక అద్భుతమైన సినిమా చూసినటువంటి ఫీలింగ్ కనబడుతుంది. ఆ నగ్నత్వం గూడా చూపించినప్పుడు నిన్ను నా మొగుడు చూశాడని చెప్పేసి గాయత్రి భార్గవికి చెప్పి, నన్ను ఎట్లా అని చూడకుండా ఆడపిల్ల పెద్ద మనిషి అయితే ఆ అమ్మని చూడదు. అటువంటిది నన్ను నగ్నంగా నా బుక్‌తో సహా చూశాడు వాడు అనే మాట అనడము. అంటే డైరెక్ట్‌గా ఆ మాట అనకపోయినా అర్థం వచ్చేలాగా చెప్పడం. నన్ను పూర్తిగా నగ్నంగా ఒక మొగుడు చూస్తే ఎట్లా చూస్తాడో నగ్నంగా అంత నగ్నంగా నన్ను చూశాడు. ఆ తర్వాత చూసి కూడా ఏమంటాడంటే, "నువ్వు ఈ కులం ఇది కాబట్టి నాకు నచ్చలేదు. నిన్నేం చెయ్యనుకుంటూ వదిలిపెడతానని" చెప్పి అవమానించాడు నన్ను. అన్న టైప్‌లో ఆమె బాధపడ్డాము. జగదీష్ ఆమెను చూడకుండానే బట్టలేసేసి ఆమె షర్ట్ తీసుకొని తీసుకురావడం. ఇవన్నీ కూడా చాలా
హృద్యంగా చిత్రీకరించారు. అక్కడ అసహ్యంగా, అసభ్యంగా గాకుండా హృద్యంగా చిత్రించారు. ఆమె నటి గూడా ఒప్పుకొని ఒక నిజంగా చెప్పాలంటే డైరింగ్ చేసినట్టే. సో, ఏమైనా గూడా ఆ నటులను అందరూ గూడా హ్యాట్స్ ఆఫ్. చాలా చేశారు అందరూ గూడా. సుహాస్ ముఖ్యంగా ఈ లాతు కొట్టే సన్నివేశంలో మాత్రం అనిత విజృంభించింది. ఓవరాల్‌గా ఒక అద్భుతమైన సినిమాని చూసినటువంటి ఫీలింగ్ కలగజేసింది 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.' అట్లాగే కొంచెం మాస్ ప్రియులకు గూడా ఈ యొక్క నగ్న సన్నివేశాలు ఇవి గూడా మనకు మామూలుగా ఇట్లే కూర్చున్నా గూడా మనకక్కడ నగ్నం ఉన్నటువంటి ఫీలింగు ఒక ఇది కనబడుతుంది. సో, మొత్తానికి పాటల్లో గూడా మంచి గ్లామర్ అంతా ఉన్నంతలో ఏమి ఎక్స్‌పోజింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసినా గూడా ఆ ఒక్క సీనే మనకి ఎంతో ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా. సో, ఒక అద్భుతమైన సినిమా. సో, ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఘంటాపథంగా నమ్ముతూ ఈ సినిమాకి 4/5 ఈస్ మై రేటింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.